యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు అంటే మీరు అమ్మా నిజంగా మీరేనా? నాకు కనిపించారా? అక్కడ మీకోసం మా వదిన పూజలు చేస్తుంది. మీరు నాకు కనిపించడం ఏంటమ్మా? అసలు ఇదంతా నిజమేనా? నిజమే, నేను నమ్మలేకపోతున్నానే. నీకు కనిపించడానికి రాలేదు, నిన్ను శిక్షించడానికి వచ్చాను. నాకు శిక్ష ఎందుకమ్మా? నేనేం చేశాను? నువ్వు ఎంత దాచినా దాగని విషయాలు నాకు తెలుస్తూనే ఉంటాయి. పైనుండి నేను అంతా చూస్తూనే ఉంటాను. పసి ప్రాణం తీయాలన్న ప్రయత్నంలో నువ్వు కూడా భాగస్వామివయ్యావు కదా. నీకు ఈ త్రిశూలాన్ని గుచ్చేసి వెళ్ళిపోతాను. అమ్మా తల్లి, నన్ను క్షమించమ్మా. నేనేం చేయలేదమ్మా. దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదమ్మా. ఇదంతా ఎవరికి చెప్పకూడదో వాళ్ళందరికీ చెప్పేస్తుందమ్మా. దయచేసి నువ్వు కూడా ఎవరికి ఏం చెప్పొద్దు. అమ్మా, వాడెవడో పులంట. ఆ పులి అనేవాడే చేశాడంటమ్మా. నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదమ్మా. నాకేం తెలీదమ్మా. నిజమమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించు. నిజమమ్మా. అంతకంటే చెప్పాల్సిందేమీ లేదమ్మా. నువ్వు నా నాలుకని నిలువన చీరేసినా సరే ఇంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మ నన్ను క్షమించమ్మా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించమ్మా. అమ్మ క్షమించు. నన్ను క్షమించమ్మా. నువ్వు నన్ను క్షమించానని చెప్పే వరకు నేను పైకి లేవను. క్షమించమ్మా. క్షమించానని చెప్పమ్మా. చెప్పమ్మా, ఏంటి? నన్ను క్షమించావా లేదా? నువ్వు మౌనంగా ఉన్నావంటే నన్ను క్షమించినట్టేనా? నా కోసం ఆ అమ్మవారే దిగొస్తే దురదృష్టవంతురాలు కళ్యాణి కాసేపు నిలబడి ఆ అమ్మవారిని చూడలేకపోయింది. నిజంగా నా కోసం వచ్చిన అమ్మవారిని చూసి కాళ్ళు చేతులు ఆడక నేను నిలబడితే పూలదండలు కావాలని వెళ్ళిందట. పూలదండలు. నా భక్తిని శంకించిందిగా. ఈ ప్రసాదంతో పాటు 4 తిట్లు కూడా వడ్డిస్తాను.
దమయంతి, నిజంగా నీలో ఇంత భక్తి ఉందని, నీ భక్తికి అమ్మవారే స్వయంగా దిగొస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. నీది మామూలు అదృష్టం కాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కాని ఈ అదృష్టం దక్కదు. నా అదృష్టం ఏంటో నాకు తెలుసు. నీ కూతురి దురదృష్టం గురించి మాట్లాడదామని వస్తున్నాను. ఏదది? లోపల కళ్యాణి రెడీ అయిందో లేదో. తప్పుకో. అమ్మవారిని చూడగానే పక్కకి వెళ్ళిపోయింది కదా. నాకు పూజలు చేయడం చేత కాదు, భక్తి లేదు అని ఏదేదో మాట్లాడారు కదా. ముందు నీ కూతుర్ని కడిగి పారేయాలి. నువ్వింత అదృష్టవంతురాలువని తెలిసిన తర్వాత నా కూతురు ఇక నుంచి నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకోదు. ఆ మాటలన్నీ తర్వాత. అది నన్ను ఎలా చూసుకున్నా ముందు ఇప్పుడు మాత్రం దాన్ని నేను వదిలిపెట్టను. తప్పుకో. దమయంతి, దమయంతి, కళ్యాణి, 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 దమయంతి, కళ్యాణి. ఏంటి చెమటలు పడుతున్నాయి? నువ్వేదో మాల కోసం వచ్చావని చెప్పారు, కానీ నువ్వు మాత్రం తీరుబడిగా చీరలు మార్చుకుంటూ సింగారించుకుంటున్నావు. కళ్యాణి, ఏంటమ్మా అలా వచ్చేసావు? అమ్మవారు మీ అత్తయ్యతో 30 క్షణాల పాటు మాట్లాడారు తెలుసా? అవునా అమ్మా? అవునమ్మా. అమ్మవారిని చూడగానే అత్తయ్యగారిలాగా నేను కూడా దండ వేసి ఒక పాట పాడదాం అనుకున్నాను. అందుకే ఇలా వచ్చాను. కాని తీరా చూస్తే ఇక్కడ దండ కనిపించలేదు. అమ్మవారు వెళ్ళిపోయారా? వెళ్ళిపోదా మరి. అమ్మవారొచ్చింది నా కోసం, నన్ను కరుణించింది, కటాక్షించింది. ఏదో నా పక్కనున్నారు కాబట్టి మీకు కూడా అలా కనిపించి వెళ్ళిపోయింది. నేనెంతో పుణ్యం చేసుకున్నాను కాబట్టి అమ్మవారు నాకు కనిపించింది. నువ్వు ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉన్నావు కాబట్టి నాలాంటిది నీకు అత్తగా వచ్చింది. అయినా నీలాంటి దానికి అమ్మవారు 30 నిమిషాలు ఎందుకు కనిపిస్తుంది చెప్పు? అందుకే ఒక్క క్షణం పాటు నీకు కనిపించి పూలదండ వంకతో నిన్ను పక్కకి పంపించేసింది. నాతో మాత్రం అరగంట సేపు నాన్ స్టాప్ గా మాట్లాడింది. ఇదిగో అమ్మవారి ప్రసాదం పట్టు. దమయంతి, ఏం నువ్వు ఉత్తరం వైపు నుంచి ప్రసాదం పెట్టాలి కదా. నువ్వు అటు వెళ్ళు. నువ్విట్రా అమ్మా. ఇప్పుడు ప్రసాదం పెట్టు. నువ్వుండాల్సింది భాలే ఉండేది కళ్యాణి. అమ్మవారు నాతో ఎంత ఆప్యాయంగా మాట్లాడారో, ఆ తల్లికి నేనంటే ఎంత అభిమానమో నీ కళ్ళారా చూసి తెలుసుకునేదానివి. అయినా పర్వాలేదులే, నువ్వు చూడకపోయినా మీ అమ్మ చూసిందిగా. మీ అమ్మ చెప్తుంది విను. నేనడగ్గానే అమ్మవారు నాకు వరమిచ్చారు. కానీ నాకే నాలుక బాగా లేక అడగడం కుదరలేదు. మీ మావయ్య గారేమో నేనడిగింది తప్ప మిగతావన్నీ చెప్పి అనవసరంగా అమ్మవారిచ్చిన వరాన్ని వృధా చేశారు. అనుపమా, నువ్వు చెప్పు దానికి.
అయినా నువ్వేంటి అలా బిగుసుకుపోయి నిలబడ్డా? అమ్మవారు కనిపించింది నాకు కదా. అంటే నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి నీకు కనిపించారు. కానీ నాకు కూడా కనిపించారు కదా. ఆ సంభ్రమాశ్చర్యాల్లో ఏం చేయాలో అర్థం కాక కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒక్కసారి చూసినందుకే అలా అనుకుంటావేంటి అనుపమా? నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమ్మవారు అలా నా కళ్ళ ముందుకొస్తారు. అమ్మయ్యా, ఏమైందమ్మా? అటు చూడు. కాస్తుంటే వాటిని మీ అత్తయ్య చూసేది. బయట అడుగులు చప్పుడు వినిపించగానే అత్తయ్య వస్తున్నారని అనుమానం వచ్చింది. అందుకే గబగబా అందులో పెట్టాను. డోర్ సరిగ్గా పడినట్టు లేదు. సరే, అయినా మీ అత్తయ్యని ఇలా మోసం చేయడం తప్పు కదా. నేనేదో మాటలు చెప్పి తన పూజ మానిపిద్దామని అనుకుంటే నువ్వు ఏకంగా అమ్మవారి గెటప్ వేసుకొని వచ్చి కనిపించేశావు. నేను మోసం చేయాలని అనుకోలేదమ్మా. భక్తితో పూజ చేస్తుంటే సరేలే అని ఊరుకున్నాను. కాని ఏకంగా నాలుకకి శూలం గుచ్చుకుంది. అప్పటికి కూడా అమ్మవారు రాకపోతే ఏకంగా ప్రాణాలు అర్పిస్తుందేమో అని భయపడి అలా చేయాల్సొచ్చింది. కానీ అలా చేయటం వల్లే నాకొక చిన్న క్లూ దొరికింది. సంపద వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వెళ్ళి కలవాలి, వాళ్ళని గమనించాలి. రేపు ఉదయాన్నే వెళ్తాను. ఏంటి, ఉదయాన్నే వెళ్తావా? నువ్వు కనిపించకపోతే కన్నయ్య ఊరుకుంటాడా? ఏడుస్తాడు కదమ్మా. కన్నయ్యని కాసేపు నువ్వు చూసుకోమ్మా. అంతలోపు నేను నా పని పూర్తి చేసుకొని వచ్చేస్తాను. పల్లవి పిన్నికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. మళ్ళీ వాళ్ళ కంట పడ్డావంటే లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయి. వాళ్ళ గురించి నువ్వేమీ కంగారు పడకమ్మా, నేను చూసుకుంటాను. సరేమ్మా. రే సిద్ధు, సంపద, ఏంటమ్మా? మనము మన బ్రతుకులు ఇక్కడి నుంచైనా బాగుండాలని గుడికి పోయి అమ్మవారికి పూజ చేసి వస్తున్నాను. ఇదిగో ప్రసాదం. శామ్, ఏందిరా అమ్మే వాంతులు చేసుకుంటుంది? కొంప తీసి నెల తప్పిందా ఏంది? అట్టయితే ఇంకా కడుపుకి దిండ్లు పెట్టుకోవడం అవసరం లేదన్నమాట. ఏది ఆ చెయ్యి ఇట్ట ఇవ్వు, నాడి పట్టుకొని చూస్తాను. ఆ ప్రసాదం చేదుగా ఉండి వాంతి చేసుకుంటే మీరేదేదో ఊహించుకుంటున్నారు. ప్రసాదం చేదుగా ఉందా? ఏంటమ్మా ఇలా ఉంది? అమ్మవారికి వేపాకిష్టం కదా అని అందులో కాస్త వేపరసం కలిపిన. ప్రసాదంలో వేపరసం కలపడం ఏంటమ్మా? నువ్వు నీ భక్తి బా వెరైటీగా ఉంది. చెప్పు పల్లవి. అమ్మా, నాకు అమ్మవారు కనిపించింది. ఏంది నువ్వు చెప్పేది? నాలాంటి దానికి నీలాంటి దానికి అమ్మవారు కనిపించడం ఏంది?
ఇలా ఇవ్వమ్మా. ఏంటి నువ్వు చెప్పేది? అవునరా తమ్ముడు, ఇంతకు ముందే నాకు అమ్మవారు కనిపించింది. పసి ప్రాణం తీయాలన్న ప్రయత్నంలో నువ్వు కూడా భాగస్వామివయ్యావు కదా. నీకు ఈ త్రిశూలాన్ని గుచ్చేసి వెళ్ళిపోతాను. అమ్మా, వాడెవడో పులంట. ఆ పులి అనే వాడే చేశాడంటమ్మా. నాకు దీంతో ఎలాంటి సంబంధం లేదమ్మా. నాకేం తెలీదమ్మా. అమ్మవారు అడిగింది కదా అని నువ్వేమైనా చెప్పావా పిన్ని? చెప్పడానికి నోరు పెగిలితే కదా సంపద. శూలం తీసుకొని మీదకి రాగానే కాళ్ళ మీద పడిపోయాను. అమ్మవారు వెళ్ళిపోయింది. సరే, అమ్మవారు ఇంకోసారి కనిపించినా మా విషయం గురించి ఏం మాట్లాడుకో. ఏమోరా, నా గొళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం కాదక్క, ప్రశాంతంగా పడుకో. అది అదెంత అదృష్టం చేసుకుంటే అమ్మవారు కనిపిస్తుందిరా. అవునవును, మనం చేసే పుణ్యాలకి అమ్మవారు మన అడ్రస్ వెతుక్కుంటూ మరీ వస్తుంది. అంటే ఏంటి నువ్వనేది? వచ్చింది అమ్మవారు కాదంటావా? నాకు తెలిసి వచ్చింది అమ్మవారు కాదు, ఆ కళ్యాణి. మన గురించి నిజం తెలుసుకోవడానికి అమ్మవారి వేషం వేసుంటుంది. అంటే మనం అనుకున్నట్లు కళ్యాణికి ఇంకా మన మీద అనుమానం పోలేదన్నమాట. అందుకే కదా శామ్ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తుంది. తను ఎంత ప్రయత్నించినా మనం దొరకం. 2 రోజుల్లో సీమంతం అవ్వని, ఆ తర్వాత కళ్యాణి తలరాతే మారిపోతుంది. అమ్మా, ఏంటన్నా? నాకేదైనా కథ చెప్పమ్మా. ఇప్పుడు కదేంటి నాన్న? ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? పడుకో. లేదమ్మా, నువ్వు కథ చెప్తేనే నేను నిద్రపోతాను. ఏం కథ చెప్పాలి? కథలు ఇప్పుడు చెప్పడానికి బాగుంటాయి, వినడానికి బాగుంటాయి, కానీ నిజాలెప్పుడు కథలవ్వవు, కథలెప్పుడు నిజాలవ్వవు. అర్థమయ్యే వయసు నీది కాదు. నీకు కథ కావాలి, అంతే కదా? అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఇది అమ్మమ్మ చాలా సార్లు చెప్పింది. అవునా? ఇంకేం కథ ఉంది? అనగనగా ఒక ఊరిలో ఒక పేదరాశి పెద్దమ్ముంది. ఇది కూడా అమ్మమ్మ చెప్పింది. ఇంకేం కథ చెప్పాలరా నీకు? సరే, ఒక పని చేస్తాను, నా కథే చెప్తాను. నీ కదా? వినడానికి బాగుంటుంది, అర్థమైతే బాధగా ఉంటుంది. నా మాటలే నీకు అర్థం కావట్లేదు, ఇంకా నా కథ నీకు అర్థం అవుతుందా? సరే చెప్తాను, విను. ఒక ఊరిలో ఒక అమ్మాయి బాగా చదువుకుంది. ఎక్కడికో వెళ్ళాలని అనుకుంది.
అనుకోకుండా ఆ అమ్మాయికి ఒక సంబంధం కుదిరింది.